తేలపురంలో ముస్లింలకు రంజాన్ తోఫాను పీఏసీ చైర్మన్ ఆదండ మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందజేశారు. ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మనోహర్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. భావితరాలని భవిష్యత్తు కోసం కూటమికి ఓటు వేయాలన్నారు. రాబోయే రోజుల్లో మైనారిటీలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి అందిస్తామని తెలిపారు. 2004లో మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిగా అయినాక నేను గర్వంగా చెప్తున్నా మీకు ఈరోజు 2006లో అనుకుంటా తెనాలి నియోజకవర్గానికి మొట్టమొదటి రక్షిత మంచినీటి పథకం ఒక వాటర్ ట్యాంక్ తీసుకొచ్చినప్పుడు తేలపూర్ గ్రామంలోనే చేసాం. అది ఎందుకంటే నాకు తెలుసు మీ సమస్యలు ఏంటో నాకు తెలుసు, మీరు పడుతున్న కష్టాలు తెలుసు. ఆ రోజుల్లో ఎక్కువగా పూసలు గుచ్చేవాళ్ళు మన దగ్గర. ఆ ఒక్క పూసలు గుచ్చే దానిపైన నెలకి 500 రూపాయలు మిగులుతాయనో 300 రూపాయలు మిగులుతాయనో పాపం కష్టపడి బతికే కుటుంబాలు ఇవన్నీ కూడా. దాని తర్వాత పెన్షన్ల విషయంలో చాలా భారీగా నేను తేలపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరిని, మహిళల్ని, వికలాంగుల్ని, వృద్ధుల్ని ఆదుకునే విధంగా చేశాం. పెన్షన్ల విషయం అయిపోయిన తర్వాత 35 కిలోల బియ్యం పథకం ఒకటి తీసుకొచ్చి అనేక మంది భర్తలు కోల్పోయిన మహిళలకి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి కోసం ఆ రోజున 35 కిలోల బియ్యం రేషన్ కార్డుకి అదనంగా ఇచ్చేటట్టు ప్రతి కుటుంబంలో కూడా నాకు గుర్తున్నంత ఎక్కువగా తేలపూర్లో ఆ రోజు మన తెనాలి రూరల్ మండలంలో ఎక్కువగా తేలపూర్లో ఆ రోజు ఇచ్చాం. దీన్ని ఏ కుటుంబంలో కష్టాలు ఉంటాయి, కష్టాలున్నా కూడా 3వ సంవత్సరంలోకి ప్రవేశించి మరొకసారి రంజాన్ తోఫా చేస్తున్నందుకు దానికి ప్రత్యేకంగా నాకు ఆలపాటి రాజా గారే ఫోన్ చేసి, ఒకవేళ నేను రాలేకపోతే మీరు మాత్రం కంపల్సరీ వెళ్ళాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో గ్రామంలో మనకి మంచి సన్నిహితుడు, కష్టపడే మనస్తత్వం ఉంది ఆయనకి. సో ఆ కుటుంబాన్ని మనం గౌరవించినట్టు ఉంటుందంటే నేను తప్పకుండా వస్తా అని చెప్పి అదే రోజు మాట ఇచ్చాను. అందులో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం.